ఏఆర్కే టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చింతా రుక్మాంగదరావు, మాది చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం. నేను 1996 నుంచి ఆస్ట్రాలజీ పైన నా యొక్క ప్రత్యేకమైన శ్రద్ధతో కృషితో నేను చేయగలిగినంత సాధన చేశాను. ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలిగాను. మరి పారంపర్య జ్యోతిష్యము అనేటువంటిది తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి జ్యోతిష్యము. ఈ పారంపర్య జ్యోతిష్యంలో ఖచ్చితమైనటువంటి ఫలితాలు, ప్రతి మనిషికి జీవిత నిర్ణయాన్ని సూటిగా తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఉన్న సమాజంలో వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలము, పక్షఫలము, దినఫలము అని రకరకాలుగా జ్యోతిష్యాన్ని ఎంతోమంది చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జ్యోతిష్యము అనేది ఒక కర్మస్వరూపము, మీ యొక్క జన్మస్వరూపము, మీ యొక్క జీవన స్వరూపము, ఈ సమస్త సృష్టి యొక్క స్వరూపము అని చెప్పచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో పుడుతున్నారు. ఇది ఏ మతస్థుడికైనా, ఏ కులస్థుడికైనా, ఏ దేశము వ్యక్తి అయినా సరే ఇది సహజం. అంటే ఈ నవగ్రహాల యొక్క ప్రభావము ఎంత అన్నది ఈ మాటను బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు పుట్టినప్పుడు నవగ్రహాలు ఈ యొక్క అంతరిక్షంలో ఎలా తిరుగుతున్నాయి, అలా ఏ గ్రహానికి ఏ గ్రహం ఎంత దూరం ఉంది, ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేక గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాన్ని శుభగ్రహాలు చూస్తున్నాయి, ఇలా నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ యొక్క జీవిత నిర్ణయం జరుగుతుంది. దాన్ని బట్టి మీ జీవితం మొత్తం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు మనకు ఒక కాలక్షేపం కోసము, మరి ఏదో ఒక మనకు అది చెప్పాలంటే ఎగ్జాంపుల్ నాకేం రావడం లేదు, అలా అయిపోతుంది. దాని నుంచి ఫలితాలు ఏమి ఉండవండి. ఉంటే ఒక 10% ఉండొచ్చు, 90% దాంట్లో ఫలితాలు ఉండవు. అంటే ఈ మాస ఫలితం అంటే రేపు నెల మనం ఉండమా, ఈ వార ఫలం అంటే రేపు వారం ఉండమా? మనము పుట్టి గతించే వరకు మన జీవిత నిర్ణయం ఏంటి అనేది ఈ పారంపర్య జ్యోతిష్యం అనేటువంటిది తెలియజేస్తుంది. దాన్నే నేను ఈ ఏఆర్కే టీవీ ద్వారా చూస్తున్న వారికి తెలియజేస్తున్నాను అన్నమాట. ఇది నా యొక్క పరిచయ కార్యక్రమం. నేను ఎలా జ్యోతిష్యం, ఎటువంటి విషయాలతో మీ ముందుకు వచ్చానన్నది తెలియజేశాను. అంటే ఇక్కడ జ్యోతిష్యం అనేది మనకు పూర్తిగా దానికి బానిస కూడా కాకూడదు. ఎందుకంటే అది మాకు అవసరం. ఎందుకంటే దాన్ని ఇష్టపడ్డాము, దానిపైన ఎంతో కష్టపడ్డాము, ఎన్నో తెలుసుకున్న దాన్ని 10 మందికి ఉపయోగపడాలని తప్పిస్తున్నాం. మాకు అవసరం, ఎంతైనా మేము తెలుసుకోవచ్చు. కానీ చూస్తున్న వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఏం చేసుకుంటే ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఎలా జ్యోతిషాన్ని అనుసరిస్తే వాళ్ళకు ప్రయోజనం జరుగుతుంది, అంతవరకే వాళ్ళు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. కానీ అన్ని విషయాలకు జ్యోతిష్యాన్ని పట్టించుకోకూడదు. ఇది ఎవరు జ్యోతిషులు చెప్పుండ్రేమో నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. ఒక జ్యోతిష్యం పట్టించుకోవడమే కాదు కదా, జీవితం అంటే ఎన్నో విషయాల సమాహారమే జీవితం. కాబట్టి ఈ జ్యోతిషంలో మీకు అవసరమైనంత వరకే మీరు తెలుసుకోవాలన్నది ఖచ్చితమైన విషయం. ఇక్కడ పూర్తిగా జ్యోతిషంలో కూడా జడ్జిమెంట్ అంటే తీర్పు అనేది ఎక్కడ ఉండదు. సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. వాటిని పాటించుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నువ్వు ఇలాగే అవుతావు, ఇలాగే అవుతుంది, ఇదే జరుగుతుంది అని చెప్పేది ఎక్కడా లేదు. జ్యోతిష్ శాస్త్రం అంటే, జ్యోతి అంటే ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక టార్చ్ లైట్, ఒక మార్గము, దారిని చూపించేది. ఆ దారిలో వెళ్ళకపోతే చీకట్లోకి వెళ్తాము, ఆ దారిలో వెళ్తే వెలుగులోకి మనం వెళ్ళాలో అలా వెళ్తాం. అంటే జ్యోతిష్ శాస్త్రము ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే ఒక ట్రాఫిక్ పోలీసు లాంటిది. ట్రాఫిక్ పోలీసు తను ఎలా చూపిస్తే ఆ వాహనాలు అలా వెళ్తాయి, తనపైన ఆధారపడతాయి. ఎంత మేధావైనా, ఎంత గొప్పవాడైనా ట్రాఫిక్ పోలీసుని అనుసరించి పోవాల్సిందే. అట్లా ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం అనేది మార్గనిర్దేశం చేస్తుంది మీకు. అంతేగాని నువ్వు ఇదే అవుతావు, నువ్వు అదే అవుతావు అని మాత్రం ఎప్పుడు చెప్పదు. అలా ఎవరైనా చెప్తా ఉంటే మీరు నమ్మొద్దండి. ఇక్కడ జడ్జిమెంట్స్ లేవు, పక్కా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన అలా జరుగుతుందని చెప్పాడు, ఈయన ఇలా జరుగుతుందని చెప్పాడంటే
మరి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకొకరిని విమర్శించడం కూడా నా ఉద్దేశం కాదు. కాబట్టి జ్యోతిషశాస్త్రం అనేది చాలా ధర్మబద్ధమైనది, పవిత్రమైనది, దైవికమైనది. జననము, మరణము, వివాహము, సంతానము, అదేవిధంగా జయాపజయాలు, ఈ 5 దైవ నిర్ణయాలు. దీన్ని ఎవరు మానవులు చెప్పలేరు. అంచనా మాత్రం వెయ్యొచ్చు, అంతేగాని అంచనాలకు మాత్రం వెళ్ళొచ్చు, కానీ దాని జడ్జిమెంటు, తీర్పులు ఇవ్వడానికి అర్హత ఎవరికి లేదు. అలా ఎన్నో విషయాల్లో తీర్పులు ఇచ్చి కొంతమంది ప్రఖ్యాత జ్యోతిషులు కూడా నవ్వుల పాలయ్యేది కూడా చూస్తూ ఉంటాం తరచుగా. మరి వారి విషయం మనకు ఇంకా ఈ మాటతో చాలు. ముఖ్యంగా మనిషి ధనం మూలం ఇదం జగత్, అంటే డబ్బుతోనే ఈ సమాజం అంతా ముడిపడి ఉంది. నా జాతకంలో నేను అదృష్టవంతున్నా, నేను ఎంత సంపాదిస్తాను, నేను కోటేశ్వరుని కావాలి, నాకు అప్పులు తీరిపోవాలి అంటూ ఉంటారు. ఈ అప్పు అనేదే మనిషికి పెద్ద ముప్పు. ఈ అప్పు అనేది మీ జాతకంలో ఏ గ్రహం సూచిస్తూ ఉంది, ఏ భావం ఎలా ఉంది, ఆ భావాధిపతి మీకు సపోర్ట్ చేస్తున్నదా, ఏ దశ ఎలా ఉంది, ఏ భుక్తి ఎలా ఉంది, ఏ అంతర్భుక్తి ఎలా ఉంది, వీటన్నింటిని క్రోడీకరించి చూడగలిగినప్పుడు మార్గం మాత్రం చెప్పచ్చు. ఆ మార్గాన్ని అనుసరిస్తే ఆ అప్పు తీరేదానికి ప్రభావం స్టార్ట్ అవుతుంది. చెప్పిన వెంటనే, విన్న వెంటనే అప్పు కూడా తీరదు. ఎందుకంటే నేను అప్పు అనేటువంటి దాంతో ప్రారంభిస్తున్నానంటే, మనము అప్పు ఉన్నాం కాబట్టి ఈ జన్మ ఎత్తాము. మనం ఏదో అనుభవించేది కూడా ఒక అప్పే. ఒక కష్టాన్ని ఖర్చు పెట్టాలి, ఒక సుఖాన్ని ఖర్చు పెట్టాలి, ఒక సంతోషాన్ని, ఒక బంధుత్వాన్ని, ఒక దుఃఖాన్ని, ఒక శత్రుత్వాన్ని, ఇవన్నీ కూడా అప్పులే. వాటిని ఖర్చు పెట్టాలి. ఏది ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాలి. అప్పు అంటే డబ్బులే కాదండి, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి అప్పే. నీకు పని లేకపోతే నువ్వు ఆ రోజు చనిపోతావు, అంటే నీ పని అయిపోయింది, నీ చార్ట్ క్లోజ్ అయింది అని ఆ రోజు అర్థం. అది ఏ విధంగా కావచ్చు, ఈ ప్రకృతి తీసుకెళ్ళిపోతుంది ఈ జన్మ నిన్ను విడిచిపెట్టి. అప్పటి వరకు నువ్వు ఏదైతే అప్పు ఉన్నావో అది సంతోషమే కావచ్చు. పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు, పాపం చేస్తే ఇనుప సంఖ్యలు. అంటే సంఖ్యలు మాత్రం పడేది ఖచ్చితంగా పడతాయి. పుణ్యానికి మెటల్ మారుతుంది తప్పితే ఇంకా ఆడ అరెస్ట్ కాక తప్పదు. కాబట్టి ఈ అప్పు, ఈ రుణము అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేది ఒక మాట ఉంది. రుణానుబంధంతో, పశువు అంటే సంపద, పత్ని అంటే భార్య కావచ్చు, భార్యకి భర్త కావచ్చు, సుతాలయ అంటే పిల్లలు, బంధువులు, హితులు, స్నేహితులు, శత్రువులు అందరూ కూడా వస్తారు మీ యొక్క రుణాన్ని బట్టే. మనం బ్యాంకులోనే ఎలాగా కడతామో మన గత జన్మ యొక్క కర్మను ఒక అప్పు రూపంలో ఈ జన్మలో మనం అనుభవించి పలు రకాలుగా దాన్ని పూర్తిగా అది కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ జన్మ ముగుస్తుంది. ఈ జ్ఞానం తెలియజేసేదే జ్యోతిష్ శాస్త్రం. దీంట్లో ఇది తథ్యం. వింటున్న మీకైతే సులభంగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇక్కడ అప్పు అనగానే ముందు మనకు డబ్బులే గుర్తొస్తాయి. మరి ఆ డబ్బు గురించి నేనైతే తెలియజేస్తున్నా. ప్రారంభ వీడియోలో నేను రుణ బాధల నుంచి ఎలా విముక్తి కావాలనే దానికి ఖచ్చితమైనటువంటి ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. మరి డబ్బులు అంటే అది ఒక శక్తి, ఒక ఎనర్జీ. దాన్ని పట్టుకోవడానికి మనకు ఏదైనా వస్తు రూపంలో కావాలి కాబట్టి ఒక నోటు రూపంలో, ఒక కాయిన్ రూపంలో ఒక వస్తువుని తయారు చేశారు. దాని డబ్బును పట్టుకోలేం. యాక్చువల్గా అది ఒక శక్తి, ఒక ఎనర్జీ. దాన్ని పట్టుకొని మార్పిడి చేసుకోవాలి కాబట్టి ఒక వస్తువును కొనుక్కోవాలి, లేదు ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి, ఎత్తి పెట్టుకోవాలన్న దానికి ఒక వస్తువు రూపంలో చేసినదే కరెన్సీ నోట్లు, కాయిన్స్. వాటిని మనము ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ముద్రించుకుంటుంది. ఇది ఆ దేశ కరెన్సీ, ఈ దేశ కరెన్సీ అనేసి. మరి మన చుట్టూ డబ్బులు ఉంటుంది, కానీ మనం మాత్రం లోట్లోనే ఉంటాము. దీనికి కారణం ఏంటి అంటే, అప్పు అన్నటువంటి ఒక పదానికి నవగ్రహాల్లో కారణమైనటువంటి గ్రహము అందరూ అంగారకుడు అంటూ ఉంటారు, అంటే కుజగ్రహం అంటూ ఉంటారు. కానే కాదు, కేతుగ్రహం. కేతువు అనేది తల లేనటువంటి గ్రహం. అంటే ఆ గ్రహానికి అది తల లేదు కాబట్టి దానికి ఏది ఇష్టం ఉండదు, ఏది ఆశ ఉండదు, కోరిక ఉండదు, ఏది కావాలనే ప్రయత్నమే ఉండదు. ఈ కేతువు అనే గ్రహమే అప్పును సూచిస్తుంది. ఆ కేతు గ్రహం ఉండే మీ జాతకంలో ఉండే స్థితిని బట్టే మీరు ఏ విధమైనటువంటి అప్పు ఉన్నారని తెలియజేస్తుంది. ఉన్న స్థానాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, చారాన్ని బట్టి, దశను బట్టి, భుక్తిని బట్టి. ఆ కేతుగ్రహము ఎప్పుడైతే మనకు అంటే కేతుగ్రహం నైసర్గిక పాపగ్రహము. ఎక్కడున్నా కానీ తన పాపత్వాన్ని ఎంతో కొంత ఇవ్వనే ఇస్తుంది. 3, 6, 11లో కేతు ఉంటే మీ జాతకరీత్యా లగ్నాత్తు శుభ ఫలితాలు ఇస్తారంటారు. అయినా నైసర్గిక పాపగ్రహము కాస్త పాపత్వాన్ని ఇస్తుంది, ఇచ్చే శుభత్వాన్ని ఇస్తుంది. కానీ అప్పు అన్న మాటకి కేతువు అనేటువంటి గ్రహానికి సూచించేది మనకు కోడి. కోడి అంటే తెలుసు కదా, చికెన్ తింటామే, అదే. ఆ కోడి
కేతు యొక్క స్వరూపము. ఈ అంగారకుడు అని చెప్పాను కదా, అంగారకుడు అనేటువంటి కుజవత్ కేతువు అంటారు. కుజుడులాగా కేతువు పనిచేస్తాడు అని. ఈ అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామికి రథసారథి. అంటే అంగారకుడు యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అంటే సుబ్రహ్మణ్య స్వామి శత్రు రోగ రుణాలను హరిస్తాడు కాబట్టి ఆరోగ్యం కావాలన్నా, అప్పులు తీరాలన్నా, శత్రువులపైన విజయం కావాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. మరి ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఒకవైపు శక్తి శూలము, ఇంకోవైపు ఒక పతాకం అంటే జెండా ఉంటుంది. ఆ జెండా పైన చూడండి ఒక కోడిపుంజు బొమ్మ ఉంటుంది. నేను చెప్పిన తర్వాత మీరు గూగుల్లో ఇమేజెస్ కొట్టచ్చు. కార్తికేయ ఫ్లాగ్ లేదా మురుగన్ ఫ్లాగ్, సుబ్రహ్మణ్య స్వామి ఫ్లాగ్ అని కొడితే ఆ దానిపైన కోడిపుంజు బొమ్మ ఉంటుంది. ఎందుకు ఆయన ఆ కోడిపుంజు యొక్క బొమ్మను తన యొక్క పతాకం పైన, జెండా పైన అలా పెట్టుకున్నాడు అంటే, కోడిపుంజు బ్రహ్మ ముహూర్త కాలానికి మేలుకునే మొట్టమొదటి జీవి కోడి. అది పాతకాలంలో, ప్రాచీన కాలంలో మన పెద్దవాళ్ళు తొలి కోడి కూసింది అనగానే పైకి లేస్తారు, ఎవరు విసుక్కోరు. అంటే అది తెలియజేస్తుంది బ్రహ్మ ముహూర్త కాలం ప్రారంభమైంది. రెండో కోడి కూసింది, మూడో కోడి కూసింది అంటే తెల్లవారిపోయింది. అంటే ఆ కాలాన్ని, బ్రహ్మముహూర్త కాలాన్ని విభజించి తెలియజేస్తుంది. కోడిపుంజు కూతేస్తా ఉంటే అందరూ కూడా ఎవరు విసుక్కోరు. అంటే కాలాన్ని కూడా అది సూచిస్తుంది, బ్రహ్మముహూర్త కాలాన్ని ఏకంగా. అంటే అది మెలకువను, సృష్టిని మేల్కొల్పుతుంది. అలా మేల్కొల్పగలుగుతుంది కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైన సుబ్రహ్మణ్య స్వామి తన యొక్క పతాకం పైన పెట్టుకుంటాడు. ఆ కోడిని కోసి మనం తినడం వల్ల ఏమవుతుంది, ఈ కేతు యొక్క గ్రహం యొక్క ఆగ్రహానికి మన జాతకము, మన గ్రహస్థితి లోనవుతుంది. లోనైనప్పుడు ఏమవుతుంది, అప్పులు పెరగడం స్టార్ట్ అవుతాయి. ఎంత సంపన్నులైనా వాళ్ళకి అప్పు ఉంటుంది. బాగా చూసుకోండి, అప్పు లేనివాడు భూమిపైన ఉండడు. నేను చెప్పాను కదా, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి అప్పే. మరి కోడి తినేది నిలిపేస్తే మా అప్పులు తీరిపోతాయి అంటే ఖచ్చితంగా తీరుతాయి. దాన్ని అనుసరించాలి. మీరు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మన చరిత్రలో శాకాహారులే. వాళ్ళు అప్పులు ఉన్నాయి వాళ్ళకు కూడా, నేను చెప్పినట్టు ఎవరికి లేవనలేదు కదా, కానీ ఆ అప్పే అదృష్టంగా ఉన్నారు వాళ్ళు. అప్పు వాళ్ళకు దురదృష్టంగా కాకుండా అప్పు అదృష్టంగా ఉన్నింది. అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు లెక్కేసుకోండి. ఇప్పుడు మనకి ఇప్పుడే చూడొచ్చు, అప్పే అదృష్టంగా ఉన్న వాళ్ళు ఎంతోమందిని చూడొచ్చు మనం. ఒక రతన్ టాటా గారు ఎత్తుకోవచ్చు, ఒక ముఖేష్ అంబానీ గారు ఎత్తుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అప్పులు చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్టుకి వాళ్ళు అప్పు చేస్తారు. బ్యాంకులు కూడా వాళ్ళకు పాదాభివందనం చేసి ఎంత కావాలంటే అంత అప్పు ఇస్తాయి. వాళ్ళు అప్పు చేసి ప్రతి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ అప్పుతోనే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తారు. అదే అదృష్టం. కానీ తక్కిన వాళ్ళెవరు మాంసం తినరండి. పక్క మాంసమే తినరు, కోడి కాదు కదా, ఏ మాంసము వాళ్ళు టచ్ చేయరు. మన శరీరాన్ని పెంచుకోవడానికి ఇంకొక శరీరాన్ని తినడం అనేది వ్యతిరేకం. కాబట్టి వాళ్ళకు తెలుసో తెలియకో వాళ్ళ అదృష్టవంతులు కాబట్టి వాళ్ళు మాంసాహారం తినరు. ఇది మీరు కనుక్కోండి. వాళ్ళు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ వాళ్ళ ప్రొఫైల్ కూడా కొట్టి మీరు గూగుల్లో చూసుకోవచ్చు. అందరూ గొప్ప వాళ్ళందరూ వెజిటేరియన్స్ అనమాట. వాళ్ళకు అప్పే చేస్తూ ఉంటారు, ఎప్పుడు అప్పే ఉంటుంది వాళ్ళకు. ఆ అప్పే వాళ్ళకి అదృష్టంగా ఉంటుంది. ఆ అప్పుతోనే దేశాన్ని, ఎన్నో లక్షల కుటుంబాలను అభివృద్ధి చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏమైంది, సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుల బాధలు తీరలేక, వాళ్ళకి రావాల్సిన రాక, ఇవ్వాల్సిన ఇలేక సతమతం అయిపోతుంటారు. కాబట్టి ఈ కేతుగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు, ఖచ్చితంగా అవుతారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఇంకా చికెన్ తినేది నిలిపేయాలంటే మీ సౌకర్యం అది. నేను తెలియజేస్తున్నాను, నేను తినను. జ్యోతిష్ శాస్త్రానికి నేను నాన్ వెజ్ తింటూ నేను నేర్చుకోలేదు. నేను తింటున్నప్పుడు కూడా నాకు సమస్యలు ఉన్నాయి. మూలం తెలిసింది, అనుసరించాను, ఆనందంగా ఉన్నాను. అదే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా స్వామి మాకు అప్పులు ఉన్నాయండి, గురువుగారు మాకు అప్పు ఉందండి, మాకు ఇంత ఉందండి, అంత ఉందండి, తీరలేదండి, మాకేమో 10 లక్షలు రావాలి, మేము ఇవ్వాల్సిన 2 లక్షలేనండి, మాకు రావాల్సింది రాదు, మేము ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నామండి. మరి దీనికంతటి కారణం ఏంది? ఈ కోడి అనేటువంటిది మీకైతే దానికి తలగత కత్తిరిస్తాం ఫస్ట్. అంటే కేతుగ్రహానికి సూచించేది కోడిపుంజు, కోడి. దాన్ని స్వీకరించింది సుబ్రహ్మణ్య స్వామి. ఇవి నేను చారిత్రక ఆధారాలు, దైవికమైన ఆధారాలతో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు అప్పుల బాధలు తీరాలంటే మీరు మాంసమే తినకండి అని కూడా చెప్తాను. ఏకంగా చెప్పాలంటే అది తినకపోవడమే మనకు చాలా శ్రేయస్కరం. ఎన్నో మనకు శాకాహార వస్తువుల్లో మాంసంలో ఉన్నదానికన్నా ఎక్కువ మాంసకృతులు ఉన్నాయి. కళ్ళ చిక్కుడు లాంటి గింజల్లో, ఎన్నో ఆకుకూరల్లో డైరెక్ట్గా మాంసంలో ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మాంసకృతులు శాకాహారంలోనే ఉంది. దాన్ని మనం గుర్తించుకొని ఆచరించుకోగలిగితే
ఎంతో గొప్పగా ఉంటాము. కాబట్టి ఇది ఒక ప్రకృతి పరిహారం. నేను మీకు ఈ ప్రారంభ వీడియోలో రుణ బాధల నుంచి విముక్తి కావడానికి ప్రతి ఒక్కరు మీరు ఆ గుడికి వెళ్ళండి, ఈ హోమం చేయండి, ఈ దానం చేయండి, ఈ యజ్ఞం చేయండి, ఈరోజు ఉపవాసం ఉండండి నేను చెప్పలేదు మీకు. సింపుల్గా ఏం చెప్పాను? ప్రకృతి పరిహారము, మీరు కోడి మాంసం తినకండి అని చెప్పాను. మీరు ఆచరించి చూడండి. ఒక 90 డేస్ అంటే 3 months మీకు మిమ్మల్ని ప్రసరిస్తున్న వాళ్ళు మీరు చెప్తే వినడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన వాళ్ళు మీకు డేట్ చెప్తారు. అప్పటి వరకు ఫోన్లు ఎత్తని వాళ్ళు నేను ఒక 10 daysలో ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తానండి అంటే ఆ మార్పులు తెలుస్తాయి. అప్పుడేమవుతుంది? మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు సానుకూలంగా స్పందిస్తారు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు. అప్పుడేమవుతుంది? మీకు ధైర్యం వస్తుంది, రెండు వైపులా బ్రీతింగ్ వచ్చింది మీకు. అప్పుడు ఇట్లా ఒక 3 నెలల పాటు మీరు చూడండి. చూసిన తర్వాత మీరే ఈ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది, మీరే ఫోన్ చేసి కామెంట్ పెడతారు. లేదంటే ఎందుకంటే ఇలా గింజ వేయగానే అలా వృక్షం కాదు, దానికి ఒక టైం ఉంటుంది. బాల్య దశ, కౌమార దశ, వార్ధక్యము అని ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి అలాగే ఉంటుంది. కాబట్టి ఒక 3 నెలల పాటు అనుసరించి చూడండి, ఆ ప్రభావం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి జ్యోతిషమైన సులభమైనటువంటి పరిహారాలు, ఖచ్చితమైనటువంటి పరిహారాలతో మీకు ఈ ఏఆర్కే టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోల్లో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి గ్రహానికి ఒక అనుగ్రహానికి ఏం చేసుకుంటే గడప దాటకుండా మీ ఇంట్లోనే మీరు ఉంటూ మీరు ఆచరించుకోగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఈ భూమిపైన ఇంకొక భూమిని మీరు సృష్టించి చూడొచ్చు. లేదంటే మేము అలాగే వెళ్తామంటే అది మీ ఇష్టం. ఎవరు స్వేచ్ఛను ఎవరు హరించేదానికి లేదు కదా. జ్యోతిశాస్త్రం సూచిస్తుందని చెప్పాను, నేను ఆ సూచన చేశాను. అందరూ అప్పుల రుణ బాధలతో బాధపడుతున్నారు, దానికి ఒక మార్గాన్ని చెప్పాను. ఇలాంటి అద్భుతమైనటువంటి మార్గాలు, సులభతరమైనటువంటి మార్గాలు, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.